కొట్టకూడదు, కానీ కొడతారు. కేవలం ప్రకృతి వ్యవసాయమేమో ఆవు మూత్రం, ఆవు పేడ మీదనే డిపెండ్ అయింది. కానీ వాళ్ళు ఏంటంటే జింకు, జిప్సము, ఇవి అవి బోరాన్ ఇవన్నీ కొట్టుకుంటారు. ఇది మాకు ఏది వచ్చినా ఆవు మూత్రం, ఆవు పేడే సర్వరోగ నివారణ మాకు. కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాము, వాళ్ళని నిరుత్సాహపరచము. అందుకే కొంత వాళ్ళు రేపు ఆర్గానిక్ వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి వచ్చేవాళ్ళు, వాళ్ళనేం చిన్నతనం చేయం మేము. కాబట్టి వాళ్ళు అలా మంచిగా చేసుకుంటే మంచిది. కొంతమంది రైతులు ఇంట్లో పోరు పడలేక కలుపుమందులు కొట్టి మధ్యలో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు ఆర్గానిక్లో. ప్రకృతి వ్యవసాయంలో అట్లా వదిలిపెట్టరు. ఆ మొండితనం ప్రకృతి వ్యవసాయానికి అంకితం అవుతుంది. ఆ పట్టుదల కూడా మొండిగా ఉంటుంది. ఎంత వచ్చినా వాడు కలుపుమందు కొట్టాడు, ఏమైనా కలుపుమందు కల్పించుకుంటారు. ఇది కాకపోతే దాన్ని మల్చింగ్ చేసుకొని వదిలిపెడతాడు, కానీ కలుపుమందులు కొట్టాడు. ఇక్కడ మొత్తం బయో కంపెనీలలో తయారయ్యే మందులు అన్నీ కూడా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. అందులో రైతు మోసపోతుండే, ఆర్గానిక్ రైతు. మా దగ్గరికి పొద్దున్న లేస్తే ఎవడో కొడతాడు, ఇది కొట్టు సార్, అది కొట్టు, నాకు కడప దొక్కకు, నాకు రాకు, నాకు ఇవ్వకు, నాకు అవసరం లేదు, బయట ఎవరికైనా ఇచ్చుకో. మేము ఆవు మూత్రం, ఆవు పేడ తప్ప ఇంకో విశ్వాసం లేదు, ఇంకో నమ్మకం లేదు మాకు. ఇదే నమ్మకం. ఇంకా